ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం సింహరాశి వారి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశాల గురించి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఈరోజు దినఫలాల ప్రకారం మీరు అనుమానించిందే నిజమవుతుంది. అయితే ఎటువంటి అనుమానం నిజం కాబోతోంది, అలాగే ఈ దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలను మీరు ఎదుర్కోబోతున్నారు, అలాగే ప్రతికూల పరిస్థితుల్లో అనుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాలు అనే అంశాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక సింహరాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షతను కూడా వీరు కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధనకు ముందుకు సాగుతారు. మీరు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే ఆయా రంగాల్లో ముందు ఉండాలి అనే తపన ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకమైన గుర్తింపు కావాలి అని కోరుకుంటారు. అతీంద్రియ విద్యపైన కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవితంలో వీరిని నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగానో బాధించినా సరే పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. జూన్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. దొంగ స్వామీజీలను, బాబాలను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా వచ్చి మాయలు, మంత్రాలు చేస్తామంటే వాళ్లను నమ్మేసి మీరు డబ్బులు ఇచ్చి పూజలు చేయించుకోకండి. ఇలా మీరు ఒకసారి డబ్బులు ఇచ్చారంటే అవి తిరిగి రాని పరిస్థితులైతే ఈరోజు మీకు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని నమ్మడం అనేది అంత మంచిది కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మీతో స్నేహంగా ఉండి మీరు ఎదుగుతుంటే చూడలేక అసూయతో ఏర్పడిన శత్రువులకు మీరు అన్ని విషయాలు చెప్పకండి. ఎవరు మన మంచి కోరుతున్నారు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడతారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరు తమ మాటలతో ఎదుటివారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడూ విజయపథంలో నడవడానికి ఇష్టపడతారు. వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది. అయితే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం, ఆవేశం. ఈ రెండు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వారికి తెలియదు. కొన్నిసార్లు ఈ నిర్ణయాల వల్ల లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటారు. వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. ఈ సమయంలో మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆచితూచి వ్యవహరించాలి. మీ మాటలతో ఎదుటివారిని బాధ పెట్టకుండా జాగ్రత్త పడండి. అలాగే మీరు కుటుంబపరంగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో బంధుమిత్రులతో, పాత స్నేహితులతో సన్నిహితంగా గడుపుతారు. అలాగే పుణ్యక్షేత్రాల సందర్శనము, దైవనామస్మరణం వంటివి చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య గతంలో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. కుటుంబం మధ్య ఐకమత్యం ఏర్పడుతుంది. అలాగే శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో సోదరుల నుంచి ఊహించని రీతిలో సహాయాన్ని అందుకుంటారు. కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. అలాగే ఈ రాశివారికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో కలిసి వస్తాయి. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే వీరికి వైవాహిక జీవితం బాగుంటుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఏవైనా వాగ్వాదాలు జరిగినట్లయితే అవన్నీ మర్చిపోయి సంతోషంగా గడపగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అంతేకాకుండా భార్య వైపు నుండి ఆర్థికంగా సహాయాన్ని పొందుతారు. అలాగే సంతానం ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. అయితే ద్వితీయ సంతానం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇక వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఊహించని లాభాలు రావడంతో ఆర్థికంగా బలపడతారు. అలాగే నూతన వాహనాలు, బంగారు ఆభరణాలు, స్థలాలు, గృహాలు కొనుగోలు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలలో ఉన్నటువంటి ఆస్తులు ఈ సమయంలో వీరి సొంతమవుతాయి. న్యాయపరంగా తీర్పును పొందగలుగుతారు. అలాగే భవిష్యత్తు అవసరాలకు ధనాన్ని పొదుపు చేయడానికి మీరు ప్రయత్నిస్తారు.
అలాగే వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తరచుగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి మీరు ప్రతినిత్యం కూడా యోగా, మెడిటేషన్ చేయటం, ఆహార నియమాలను పాటించడం వంటివి చేయటం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే వీరికి ఉన్నటువంటి విపరీతమైన ఆలోచన వల్ల నిద్ర లేకపోవడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి పనులు చేస్తారు. దీనివల్ల బీపీ, షుగర్, గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సరైన ఆహార నియమాలను పాటించాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయటం ద్వారా కూడా మానసిక ప్రశాంతతను పెంచుకోగలుగుతారు. చాలా కాలం నుండి ఒక వ్యక్తి పైన మీకు ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం మాత్రం మీకు బలంగా ఉంది. అయితే ఆ అనుమానం మీతోటి ఉద్యోగస్తుల గురించి కావచ్చు, ఇరుగు పొరుగు వారి గురించి కావచ్చు, కుటుంబ సభ్యుల గురించి కావచ్చు, మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి గురించి కావచ్చు. మీకు ఒక అనుమానం అయితే ఉంది. అయితే ఈరోజు జరిగేటటువంటి ఒక సంఘటన మీ అనుమానం నిజమేనని నిరూపిస్తుంది. దీంతో అందరూ ఆశ్చర్యపోతారు. అయితే మిమ్మల్ని ఎవరైతే బాధించారో వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంటే మీరు ఏదైతే అనుకుంటారో అదే నిజమని మీతో చెప్తారు. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ ఆ అవకాశాన్ని మీరు జార విడుచుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళడం చాలా ఉత్తమం. ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ఏ పని మొదలుపెట్టినా సరే ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలతో మొదలుపెట్టండి. మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఎవరైతే వాహనాలు కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఈరోజు దానికి సంబంధించి మీరు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకుంటారు. ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అని చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే వారు ఈరోజు దానికి సంబంధించి ఒక వ్యక్తితో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే గృహాన్ని కానీ ప్రాపర్టీని కానీ కొనుగోలు చేయాలి అని ఎవరైతే భావిస్తున్నారో మీ యొక్క బడ్జెట్లో మీకు గృహం కానీ ప్రాపర్టీ కానీ దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఉన్నారో వారు ఈరోజు అనుకోకుండా మీ మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకొని ఒక ప్రయత్నం అయితే చేస్తారు. దీనికి మధ్యవర్తుల సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా ఉంటాయి. వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీని విడిపించుకోగలుగుతారు. కానీ కుటుంబ సభ్యులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాగే మీకు వీలైతే పేదవారికి సహాయం చేయండి. ఇలా చేయటం ద్వారా పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగించుకోవడం కోసం నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారం ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. అనుకూలమైన ఫలితాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గోమాతను సేవించడం ద్వారా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. చూశారు కదండి, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.